అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశ 78వ స్వాతంత్ర వేడుకలను ఈరోజు ఊరు వాడ కుల మతాల అతీతంగా పెద్ద ఎత్తున దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా జరుపుకుంటున్నటువంటి పరిస్థితులు. అందులో భాగంగానే ఈరోజు గుంటూరు నగరంలో ముస్లింలకు సంబంధించినటువంటి అంజుమన్ ఇస్లామియా ఆర్గనైజేషన్ ఈరోజు పెద్ద ఎత్తున అంజుమన్ ఆజాదీ అంజుమన్ కే సాత్ అనే నినాదంతో ముస్లిం మత పెద్దలు, ఉలమాలు అలాగే ప్రముఖులందరినీ ఆహ్వానించి ఒక వాక్ని తీసుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున విద్యార్థులతో పాటు ముస్లిం మత పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. ముఖ్యంగా ఈ భారతదేశ స్వాతంత్ర పోరాటంలో అనేక మంది ఉలమాలు, ముస్లిం పెద్దలు తమ ప్రాణాలు బలి తీసుకున్నటువంటి పరిస్థితులు మనందరూ కూడా తెలుసు. అటువంటి బలిదానాన్ని తిరిగి ఒక్కసారి దేశంలో ఉన్నటువంటి వారందరికీ కూడా గుర్తు తేవాలనే ఆలోచనతోనే ఈరోజు ఈ వాక్ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అటువంటి ఏదైతే పాత్ర పోషించినటువంటి ముస్లింలను ఈరోజు సమాజంలో, ముఖ్యంగా ప్రజాస్వామ్య దేశంలో వారికి కూడా సమానమైనటువంటి హక్కులు ఉన్నాయనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఈరోజు రాష్ట్రంలో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. బ్రిటిష్ పరిపాలన తనదలినటువంటి విధంగా గత ప్రభుత్వంలో పరిపాలన అందరం కూడా చూసాం. అటువంటి పరిపాలన అంతమొందించి ఈరోజు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు కూడా సుఖ సంతోషాలు అందాలని తిరిగి ఈ స్వాతంత్ర శుభాకాంక్షలు ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తూ ఉన్నాం. మొన్నటిదాకా ఉన్నటువంటి అంజుమన్ కమిటీలో 800 మంది పిల్లల దగ్గర ఫీజులు వసూలు చేసేటువంటి సంస్కృతి ఉండేది. కొత్తగా కమిటీ ఏర్పడ్డ తర్వాత ఎక్కడ కూడా ₹1 ఫీజు వసూలు చేయకుండా నాణ్యమైనటువంటి విద్యతో పాటు వారికి కావాల్సినటువంటి మౌలిక వసతులు కూడా అభివృద్ధి చేసేటువంటి ప్రణాళికలతో ముందుకు సాగుతూ ఉన్నారు. తప్పకుండా వారికి మంచి జరగాలని చెప్పి ఈ అంజుమన్ సంస్థ మరింత అభివృద్ధి చెంది ముస్లిం పేద ప్రజలకు మరింత సేవలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఉన్నాం. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా 3 రంగుల మువ్వన్నెల జెండాని ప్రతి ఇంటి దాకా తీసుకెళ్లేటటువంటి కార్యక్రమాన్ని గౌరవ శాసనసభ్యుడు మొహమ్మద్ నసీర్ గారి నాయకత్వంలో అన్ని రాజకీయ పార్టీలందరూ కూడా రాజకీయాలకు అతీతంగా ఈ మువ్వన్నెల జెండాని ప్రతి ఇంటి దగ్గర తీసుకెళ్లాలనేటటువంటి ఆలోచనలో ఇవాళ మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన పూర్తి సంఘీభావం తెలియజేస్తూ స్వాతంత్రం ఇవాళ 78 సంవత్సరాలు పూర్తి చేసుకునేటటువంటి సందర్భంలో ఇంకా ఎక్కడెక్కడ వర్ణ విచక్షణ నడుస్తూ ఉంది, సామాజిక రుగ్మతలు జరుగుతూ ఉన్నాయి. భారతదేశం పేద భారతదేశం ధనిక భారతదేశంగా విడగొడపడుతూ ఉంది. దీనిని ఇప్పుడు ఉన్నటువంటి పాలకులు దృష్టిలో పెట్టుకొని ఆ సామాజిక రుగ్మతలను అరికట్టి ప్రతి మనిషికి, ప్రతి పౌరుడికి స్వాతంత్ర దినోత్సవ ఫలాలు అందజేసే విధంగా కార్యక్రమాలు తీసుకోవాలని ఈ సందర్భంగా భారత జాతి ఐక్యమత్యంగా ఉండి ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పి దానిలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సంఘీభావంతో మరి ఈ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. సంబంధించినటువంటి కేర్ టేకర్లో గౌరవ శాసనసభ్యుడు కేర్ టేకర్ అధ్యక్షులుగా మరియు సెక్రటరీ మరి బంగారపు కొట్టుకు సంబంధించినటువంటి సైదా గారు, మరి అట్లానే మా జావిద్ ట్రెజరర్గా ఇంకా గౌరవ మెంబర్లు అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు. వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ అంజుమన్కి సంబంధించినటువంటి దానిలో చాలా ఆస్తులు ఉన్నాయి. దాన్ని కాపాడి దాని మీద వచ్చే ఆదాయంతో ముస్లింల యొక్క పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళకి చదువుకి, పెళ్ళిళ్ళకి, చదువులు చెప్పేటటువంటి కార్యక్రమంలో ఆ కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.